ఆంధ్ర స్టైల్ సాంబార్ ఎలా చేయాలో చూద్దాం. మీకు కావలసిన నచ్చిన వెజిటబుల్స్ ఇలా వాటర్లో కొంచెం సేపు ఒక 5-10 మినిట్స్ ఉడకనివ్వాలి, పసుపు ఉప్పు వేసి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడకనివ్వాలి. చిన్న సైజు కాఫీ గ్లాస్తో 2 గ్లాసెస్ కందిపప్పు తీసుకొని కడిగి 2 టమాటాలు తీసుకొని కట్ చేసి ఇన్స్టాపాట్లో పెట్టి కుక్ టైంలో ప్రెషర్ కుక్ చేయాలి. ఈ విధంగా కుక్ అయ్యాక ఇంకా ఆఫ్ చేసేయచ్చు. ఉడికిన పప్పులోకి ఉడికిన వెజిటబుల్స్ వేసుకొని తిప్పాలి. ఉడికించిన చింతపండు నుంచి రసం తీసి దీంట్లో వేయాలి. ఆల్రెడీ మనము సాల్ట్ వేసాము, మళ్ళీ తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనము పసుపు వేసాము, ఇంత పసుపు వేసుకోవాలి. కారం చూసుకొని వేసుకోవాలి. తర్వాత ప్రియా సాంబార్ పౌడర్ వాడతాను. బెల్లం వేసుకోవాలి. సాటేలో పెట్టుకోవాలి. రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. తాలింపు పెట్టడానికి 1 స్పూన్ నెయ్యి వేసి 2-3 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక వెల్లుల్లిపాయలు వేయాలి. మినప్పప్పు 1 స్పూన్ ఆర్ 1.5 స్పూన్, ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్ వేయాలి. ధనియాలు కొంచెం వేయాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. వేడి వేడి సాంబార్ రెడీ.